సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనంలో యెహోవాయందు భయభక్తులు గల వారి కొరకు ఒక జీవపు ఊట కలదు. ఆ జీవపు ఊట వారిని మరణ పాశముల నుండి విడిపించునని ఉంది. అవును, దేవుడు తన యందు భయభక్తులు గల వారిని ప్రతి విధమైన సమస్య నుండి విడిపించేటువంటి వాడు. అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో పేతురు అనే భక్తుడు చెరసాలలో బంధించబడిన సందర్భం మనకు కనబడుతుంది. అప్పుడు సంఘమందరూ కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతలను పంపి విడిపించాడనుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనములో నడుము వంగిపోయిన స్త్రీ గురించి దెయ్యం ఆమెను బంధించింది అని యేసయ్య చెప్పాడు. యేసుప్రభువారు అక్కడ విడుదల ఇచ్చాడు. ఆమె కూడా భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి మందిరానికి రాగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి విషయంలో మీరు బంధింపబడ్డారో, దెయ్యముల చేతన, మంత్రముల చేతన, రోగముల చేతన ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి, విడుదల కలుగునుగాక.